ఎవరి ఆస్థానం ఇది? ఈ సంస్థానం పేరు? లోపల ఎవరెవరున్నారు? అనుమతి లేదే లోపలికి వెళ్ళకూడదు. అనుమతి ఎవరిని అడగాలి? మా ప్రొడక్షన్ మేనేజర్ని. ఎవరాయన? ఎక్కడుంటారు? అసోసియేట్ డైరెక్టర్తో మాట్లాడుతున్నారు. ఎవరా అసోసియేట్ డైరెక్టర్లు? సరే. ఇంత మధురంగా పాడుతున్న ఆ గంధర్వులు ఎవరు? ఆ పాటలు ఎవరి రచనలు? మనుషులందరూ అప్సరసల్లా దేవతల్లా ఉన్నారు. ఈ మేకప్ చేసింది ఎవరు? ఈ అంశాలన్నింటినీ ఇంత కనుల పండుగగా ఎడిట్ చేస్తున్న ఆ ఎడిటర్ ఎవరు? ఇంటింటి రామాయ్. నాకే సంగీతం వచ్చేస్తుంది. ఎవరు ఆ సంగీత దర్శకుడు? ఇంత అందంగా తీసిన ఆ కెమెరామెన్ ఎవరు? చిత్రం విచిత్రం జరగడానికి మూలకారకులు ఎవరు? ఏమిటి పిచ్చి డైరెక్షన్? ఎవరా డైరెక్టర్? నాకు బుల్లి చెల్లి. నేనే గల్లీలో దానికి పెళ్లి. సుబ్బు పెళ్లికి స్పెషల్గా ఏమైనా చేద్దామా? అవును కదా, ఏదైనా ప్లాన్ చేద్దామంటావా? నేను పాట రాయనా? ఏం చెప్పావురా? అసలు పాట ఎలా ఉండాలంటే ఇదిగో పాట అయిపోయింది. పాలు తాగే పాపాయి పెళ్లి కూతురయ్యింది. పవనమెట్ట తాకిందో పిల్ల పడిపోయింది. నాన్న మాటలు తప్ప అన్యమెరుగని అమ్మాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోకం ఇంటి లోపల పుచ్చాయి. పాలు తాగే పాపాయి పెళ్లి కూతురయ్యింది. పవన వెంట తాకిందో పిల్ల పడిపోయింది. పదారేళ్ల పరువాలన్నీ పంపిణీలో చుట్టేసి కొత్త ఊహలు కోరికలన్నీ కోక లోపల దాచేసి కోరి వచ్చి కౌగిలించే కొత్త గాలుల తాకిడికి పులకరించి ఎదను పంచి ప్రేమ లోపల మునిగింది. పాలు తాగే పాపాయి పెళ్లి కూతురయ్యింది. పవనమెట్ట తాకిందో పిల్ల పడిపోయింది. పిల్లగాడు మస్తుంటాడు, కాపులోకి వస్తుంటాడు. సుడిగాలై చుట్టేస్తాడు, ఊపిరందనీయడు. పెళ్లి ముహూర్తం